హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎందుడు అబాకా ఛానల్కి. ఇలా పదో తరగతిలో 11వ పాఠం భిక్ష పాఠం ఎవరు రాశారంటే శ్రీనాథుడు. ఎట్లా పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకోవాలని చెప్పిన భిక్ష పెట్టే నాథుడే లేడా ఇక్కడ లేడా భిక్ష పెట్టు నాథుడు. కథం అయిపోయి బుక్ వచ్చేసే పాఠం. భిక్ష అనగానే నాథుడు, శ్రీనాథుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇదేంటిది ప్రక్రియ అంటే ప్రాచీన పద్యము, మానవ స్వభావము, మానవ సంబంధాలు. ఓకే, ఇతివృత్తం అయిపోయింది ఇక్కడ వరకు. భిక్ష అనేది శ్రీనాథుడు రాసిండు. ఓకే, ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేడం తెలుగు మెథడ్ కూడా చేయండి మేడం, తొందరగా ర్యాపిడ్ లాగా చేయమని చెప్తున్నారు. తప్పకుండా చేస్తానండి. ఓకే, తప్పకుండా చేస్తాను. అండ్ సైన్స్ కూడా చేయండి మేడం అని చెప్తున్నారు. ఓకే అండి, ఇప్పుడు రీసెంట్గా వచ్చినవి. ఓకేనండి, చేస్తాను. చాలా బాగున్నాయి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అని చెప్పారు. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. చాలా 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 థ్యాంక్ యూ మీ అందరికీ. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి పేరున. ఓకే, భిక్ష వేసే నాథుడే లేడా అని చెప్తున్నారు శ్రీనాథుడు. భిక్ష. సో భిక్ష అనేది చూద్దాం. పాఠం నేపథ్యం. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇవి. ఇక్కడ నుంచి మొత్తం ఇంపార్టెంట్. 10th ఆల్రెడీ ఇంపార్టెంటే ఎప్పుడు అయినా. కానీ శ్రీనాథుడు కానీ, సి నారాయణ రెడ్డి కానీ, వానమామల వరదాచార్యులు, గూరం జాషువా గారు, వీళ్ళ గురించి అసలు లేకుండా ప్రశ్న పత్రమే ఉండదు అసలు. వేద విభజన చేసిండు. గుర్తుపెట్టుకోండి, వేద విభజన ఎవరు చేసిరు? వేదవ్యాసుడు చేసిండు. అందుకే వేదవ్యాసుడు అని పేరు. ఆయన అసలు పేరు ఏంటిది? కృష్ణ ద్వైపానకుడు. కాబట్టి ఆయనే వేదాలను విభజన చేసిండు కాబట్టి వేదవ్యాసుడు అని పేరు. వేద విభజన చేసి పంచమ వేదంగా మహాభారతాన్ని రచించి, పంచమ వేదంగా వేదం అనువనువును నాదం అంటే పంచమ వేదం, నా పంచభూతాలు అంటే 4 వేదాలు ఉన్నాయి కదా. పంచమ వేదంగా మహాభారతాన్ని రచించి అష్టాదశ అంటే 18 పురాణాలను రచించిన, ఎందులో? సంస్కృతంలో. బ్రహ్మజ్ఞాని వేదవ్యాసుడు. పరమ పవిత్రము, పరమేశ్వరునికి ప్రీతి పాత్రము అయిన కాశీలో వ్యాసుడు తన 10,000 మంది శిష్యులతో కొంతకాలం నివసించారు. ఎంతమంది అబ్బా? 10,000 మందితో. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ప్రాతర్మ ధ్యానిక విధులను పూర్తిగా వించి శిష్యులతో కాశీనగరంలో భిక్షాటనం చేసేవాడు. శిశువులో తాను వేరువేరుగా తెచ్చిన భిక్షలో సగం అతిథి అభ్యాగతులను సమర్పించి మిగిలింది భుజించేవారు. సో ఒక రోజున కాశీ విశ్వనాథునికి వ్యాసునికి పరీక్షించాలన్న సంకల్పం కలిగింది. ఆ సందర్భంగా జరిగిన సంఘటనే ఈ పాఠం. ఎవరికైనా కోపం ఎంత అనర్థదాయకమో తెలియజెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అంటే. ఈ పాఠ్య కావ్య ప్రక్రియకు చెందింది. ఇక దేనికి చెందిందబ్బా? కావ్య ప్రక్రియకు చెందింది. ప్రాచీన పద్యం కూడా. ఓకే, కావ్య ప్రక్రియకు చెందింది. ఇది శ్రీనాథ కవి సార్వభౌముడు రచించిన కాశీఖండము 7వ శ్వాసంలోనిది. కావ్య ప్రక్రియ ఎండ్ల ఇది శ్రీనాథ కవి సార్వభౌముడు. ఏంటిది? బిరుదు. శ్రీనాథుడు కవి సార్వభౌముడు రచించిన కాశీఖండం. కవి సార్వభౌముడు కాశీఖండం కాక 7వ శ్వాసంలో 7 ఏడుపుగొట్టు అని గుర్తుపెట్టుకోరు. కాశీ పోయి ఏడుచుకుంటూ పోయిండు కాశీకు అని ఏదో నవ్వుకోండి. కాశీకి పోయిండు, సప్తమాసంలో సప్తం ఇచ్చినప్పుడు వాడు ఎన్నో ఇస్తాడు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, చూడండి. ఓకే, మొదటి కనకాభిషేకము కనకాభిషేకం మొదటిగా గౌరవం పొందింది కూడా ఈ శ్రీనాథుడు గారే. ఒక్కసారి చూద్దాం. ఇదేంటిది? 1380 నుంచి 1470 వరకు తెలుగు సాహిత్యంలో పేరెన్నిగా కన్న కవి శ్రీనాథుడు. ఈయన తల్లిదండ్రులు మారయ్య, భీమాంబ. కొండవీటిని పాలించిన పెదకోమటి వేమకోరెడ్డి. ఏడనబ్బా? కొండవీటి దొంగ. కొండవీటిని పాలించిన పెదకోమటి వేమ రెడ్డి ఆస్థానంలో. అర్థమైందా? కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమరెడ్డి ఆస్థానంలో విద్యాధికారి
విద్యాధికారి. విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిండి భట్టును తన వాదన మటిమతో ఓడించిన కనకాభిషేకాన్ని కవి సార్వభౌమ బిరుదును పొందాడు. చూసిరా, ఈయన ఏం బిరుదులు పొందిండు? కనకాభిషేకాన్ని, కవి సార్వభౌముడు, కనకాభిషేకం ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? శ్రీనాథుడు అనాథ కాబట్టి కనకాభిషేకం చేసినామని గుర్తుపెట్టుకోరు. ఆయన అనాథుడు కాబట్టి ఆయనకు కనకాభిషేకం చేసిండని గుర్తుపెట్టుకోరు. ఓకే, కవి సార్వభౌముడు. గౌడ డిండిమా భట్టును తన వాదన మటిమతో ఎవరినబ్బాయిని ఓడించింది? డిఎస్సీలు వచ్చింది చూడండి. ఎవరి ఈయనని ఓడించింది ఎవరబ్బా? ఎవరితో ఈయన పోటీపడి ఓడించాడు? గౌడ డిండిమా భట్టును తన వాదన మటిమతో ఓడించాడు. తర్వాత ఎక్కడది? విజయనగర ప్రౌఢదేవరాయ ఆస్థానంలో. ఎవరి దగ్గర? పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో. ఇక్కడ వరకు. ఓకే, తర్వాత ఈయన రచనలు చూద్దాం. ఈయన 15వ శతాబ్దానికి సంబంధించినవాడు. మరుత్తరాక్ష చరిత్ర, శాలివాహన సప్తశతి, పండితారాధ్య చరిత్ర, శృంగార నైషధం, భీమాఖండం, కాశీఖండం, హరవిలాసం, ధనంజయ విజయం, క్రీడాభిరామం, శివరాత్రి మహత్యం, పలనాటి వీర చరిత్ర, నందనందన చరిత్ర శ్రీనాథుని రచనలు. చమత్కారానికి, లోకానుశీలనకు, రసజ్ఞతను, జీవిత విధానానికి అద్దం పట్టే చాటువులు చాలా చెప్పాడు. ఉద్దండలీల, ఉభయ వాక్ప్రౌఢి, రసాభ్యుచిత బంధము, సూక్తి వైచిత్రి తన కవితా లక్షణాలని చెప్పుకున్న శ్రీనాథుడు సీసపద్య రచనలో మేటి. సీసపద్యంలో ఆరితేడినవాడు శ్రీనాథుడు. మరి శ్రీనాథుడు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? కొన్ని అన్నా గుర్తుపెట్టుకోవాలి. ఈయన అనాథుడు కాబట్టి ఈయనకు కనకాభిషేకం చేసుకున్నాడు. శ్రీనాథుడు కవి సార్వభౌముడు. శ్రీనాథుడు సిమిలర్గా ఉన్నాయి కాబట్టి కవి సార్వభౌముడు అనగానే శ్రీనాథుడు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మరుత్త రాచరిత్ర అని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇది టార్చ్ లైట్ అని గుర్తుపెట్టుకోవాలి. టార్చ్ లైట్ ఇది ఒకటే ఉన్న పేరు. ఇట్లా ఈ టార్చ్ లైట్ పెట్టుకొని ఎటు పోతాడు అంటే టార్చ్ లైట్ పెట్టుకొని శాలివాహన బండిలో కూర్చొని శాలివాహనాల బండలో కూర్చొని ఓ పండితునికి ఆరాధ్యం చేయడానికి పోతా మధ్యలో ఏం చేసిండంటే ఆ ఊరునే భీమఖండము కాశీఖండం అని. ఆ భీమఖండము కాశీఖండంలో పోయిండు. ఎందుకు పోయిండు అంటే క్రీడలు ఆడదామంటే క్రీడలు ఆడితే ధనంజయం వస్తుందని పోయిండు. ఆయనకు క్రీడం అంటే అభిమానం కాబట్టి క్రీడాభిరామం గుర్తుపెట్టుకోండి. క్రీడలు అంటే అభిమానం కాబట్టి క్రీడలు ఆడడానికి పోయిండినే టార్చ్ లైట్ పట్టుకొని శాలివాహన బండల పండితులను కలవడానికి పోయిండు. పోతే ఆడ మధ్యలో ఏ ఊర్లో ఆడుతాండినే భీమాఖండము కాశీఖండం అనే ఊర్లు ఉన్నాయి. ఆయన ఆడకి ఎందుకు పోతాడు? ఈయన క్రీడలు ఆడడానికి పోతాడు. క్రీడలు ఆడుతుంటే క్రీడలు ఎందుకు ఆడుతుండు? ధనం వస్తుంది, ధనంజయ విజయం పొందడానికి పోతాడు. పోయి ఏం చేద్దాం అనుకుంటాడు? ఎప్పుడు పోతాడు? ఆయన శివరాత్రికి పోతాడు. శివరాత్రి మహత్యం రోజు పోతాడు. టార్చ్ లైట్ పట్టుకొని, రాత్రి కాబట్టి టార్చ్ లైట్ పట్టుకొని పోతాడు. పోతా ఇక ఏం చేసిండంటే మరి ఎందుకు పోవాలి? ఇవన్నీ ఎందుకు వేయాలంటే పల్నాటి వీర చరిత్ర గురించి తెలుసుకుందామని పోతాడు. ఇక లాస్ట్కు ఇక మధ్యలో హరవిలాసము, ఇక శృంగార నైషధం ఇవన్నీ గుర్తుపెట్టుకోరు. ఇక శృంగార నైషధం, హరవిలాసం ఈయన లక్షణాలను గుర్తుపెట్టుకోరు. ఎట్లా పోతాడంటే నందనందన చరిత్ర. టార్చ్ లైట్లు ఎవరు పెట్టుకున్నాడు? శ్రీనాథుడు పట్టుకున్నాడు. టార్చ్ లైట్ శ్రీనాథుడు పట్టుకున్నాడు. నందనందన అనుకుంటా శాలివాహన సప్తపది అనే బండిలో కూసున్నాడు. ఎందుకు కూసున్నాడు? క్రీడలు ఎక్కడైతే ఆడుతున్నారో, ఎక్కడ ఆడుతున్నారు క్రీడలు? భీమాఖండం కాశీఖండంలో ఆడుతున్నారు. ఆ ఖండాల వంటి ఈ క్రీడలు అభిమానం. ఎందుకు అభిమానం? క్రీడలు దేనికోసము? ధనం సంపాదించడం పోతాడు. ధనంజయ విజయం పొందడానికి పోతాడు. పోతా ఎప్పుడు పోతాడు? మరి శివరాత్రి పూట పోతాడు. టార్చ్ లైట్ ఉన్నదే శివరాత్రి కానీ టార్చ్ లైట్ పట్టుకున్నాడు. మరి ఇట్లా ఎందుకు? పలనాటి వీర చరిత్ర గురించి తెలుసుకుందామని పోతాడు. అందులోని హరవిలాసము, శృంగార నైషధము అన్నీగా
ఏందో ఇక రొమాంటిక్గా ఇక శృంగారము హరవిలాసము హరహర అనుకుంటా నందనందన అనుకుంటా పోతాడు. చరిత్ర శ్రీనాథుని రచనలు అబ్బాయి ఇవి. తర్వాత చమత్కారానికి లోకానుశీలకు రసజ్ఞతకు జీవిత విధానానికి అద్దం పట్టే చాటువులు చాలా చెప్పాడు. ఎవరు చెప్పారు అని కూడా అడగచ్చు. తర్వాత ఈయన ఏంటంటే ఉద్దండలీల అనేది వేములవాడ భీమకవి నుంచి తీసుకున్నాడు. ఉభయ వాక్రోడు స్వీకరించాడు. నన్నయ్య నుంచి స్వీకరించాడు. రసాభ్యుచిత బంధము తిక్కన నుంచి స్వీకరించాడు. సూక్తి వైచిత్రి ఎర్రన్న నుంచి స్వీకరించి నుండి లక్షణాలన్నీ స్వీకరించిన కవితా లక్షణాలని చెప్పుకున్న శ్రీనాథుడు. సీస పద్య రచనల్లో మేటి చేయేసినవాడు ఆరితేరినవాడు శ్రీనాథుడు సీసం. శ్రీనాథుడు శ్రీలైల సీస పద్యాలు రాసింది. శ్రీలైల సీస పద్యాలు రాసింది. సీస పట్టుకొని డ్యాన్స్ చేసిందని గుర్తుపెట్టుకోరు. ఏదో ఒకటి గుర్తుపెట్టుకోరు. కాకపోతే ఇదైనా గుర్తుపెట్టుకోవాలి. ఇదేంటి కాశీఖండము ఏడిపోతాండి. నా కాశీఖండం భీమాఖండం అంటే ఎటు పోయిండు సప్తమ ఈ ఏడుగురిని పట్టుకొని ఈ ఎక్కడ ఇది రచించుడు. కాశీఖండంలో సప్తమ శ్వాసంలోనిది ఈ పాఠం. ఏ పాఠము? భిక్షిచ్చే నాథుడే లేడా కావ్య ప్రక్రియకు సంబంధించింది. ఓకే. కవి సార్వభౌముడు కనకాభిషేకము. ఎవరు లేరు అనాథుడు కాబట్టి కనకాభిషేకం చేసుకున్నాడు. కవి సార్వభౌముడు అని పేర్లు పొందిండు. ఓకే. ఇక టార్చ్లెట్ పట్టుకున్నాడు. శాలివాహన బండి ఎక్కిండు. పండితులను కలవడానికి పోతాడు. క్రీడా అంటే ఆయనకి ఇష్టం. ఎందుకు క్రీడలు ఇష్టం అంటే ధనంజయం సంపాదించడానికి. మరి ఎటు పోతాడు? శివరాత్రి రోజు పోతాడు. శివరాత్రి మహత్యం ఎందుకు పోతాడు? పలనాటి వీర చరిత్ర చూడడానికి పోతాడు. మరి ఎట్లా? శృంగార నైషధం హరవిలాసం మధ్యలో ఇక నందనందన అనుకుంటూ పోతాడు. ఓకే. ఇక్కడికి సీస పద్యాలు శ్రీనాథుడు సీస లీల అని గుర్తుపెట్టుకోండి. ఈనాడు భిక్ష అనే మాట కేవలం అడుక్కో తినడం అనే అల్పార్థానికి పరిమితమైంది. కానీ ఒకప్పుడు భిక్ష అనేది పరమ పవిత్రమైన వ్రతం. శివుడు ఆది భిక్షువుగా ప్రసిద్ధి. ఆదిభిక్షువుడుగా శివుడు ప్రసిద్ధి. గురువులకు శిష్యులకు జ్ఞాన భిక్ష పెట్టేవాళ్ళు. బుద్ధుడు భిక్ష వృత్తిలోనే జీవనం సాగించేవారు. బౌద్ధులందరికీ అదే జీవన సూత్రంగా ఉండేది. గురుకులంలో కూడా చదువుకునే రాజకుమారులైన భిక్షాటనతోనే విద్యార్థి జీవనం గడిపేవారు. భిక్ష పెట్టేవాళ్ళు కూడా అది మహాపుణ్యకారంగా భావించి తమ ఇంటికి వచ్చిన వారికి నమస్కరించి పూజించి భిక్ష సమర్పించేవాళ్ళు. ఇటువంటి భిక్ష వ్రతంలో జీవించిన వేద వ్యాస మహర్షి కాశీనగరంలో పొందిన ఒక అనుభవం ఏంటో ఈ పాఠం చదివి తెలుసుకోండి. అంతే కదా. ఇక భిక్ష అంటే ఇప్పుడు ఎవరు పెడతారా? కాళ్ళు లేవు చేతులు లేవు గాడిదోళ్ళు ఉన్నావు అడుక్కొని తింటున్నావు అని. అది కూడా వేదవ్యాసుడు ఎంతమందిని పట్టుకొని పోతాడు అనుకున్నావు? 10,000 మందిని పట్టుకోపోతే వాళ్ళని భిక్ష ఎత్తారా? మళ్ళీ నేను తినమంటే ఒక్కడు తినమంటే అస్సలే తినడు. మా శిశువులకు కూడా కావాలి అని అంటాడు. శిశువులకు కావాలి నీకు కావాలి అని అంటే ఏడికెళ్ళి వస్తా అంటాడు. మళ్ళీ ఇవాళ ఎవరు నాకు కనిపిస్తలేరు. ఇవాళ ఎవరు భిక్షిచ్చే నాదుడే లేడు. ఎవరి ముఖం చూసి వచ్చినావు అని అంటాడు. ఎవరి ముఖం చూసి వచ్చినావు? నీ ముఖం నువ్వే చూసుకున్నావు కావచ్చు. మనకేం తెలుసు కదా. దరిద్రంగా ఎవరి ముఖం చూసినావు అని అనుకున్నారు. ఇంత పెద్ద జ్ఞానివేండి, ఇంత పెద్ద వేదవ్యాసుడివై ఉండి ఒక్కరోజు నీకు పీకల దాకా రాకపోతే ఈ పద్యాలలో ఉన్నాయి. అయితే ఏం చెప్పినట్టే మేడం ఇప్పుడు పద్యాలు చదవకూర్రి, తాత్పర్యం చదవకూర్రి, తొందరగా టైం లేదు కదా అని చెప్పినారు కదే. పీకల దాకా నీకు అన్నం పెట్టకపోతే నువ్వు అడుక్కుని పెట్టింది అనకపోతే నువ్వు గిట్ల చేస్తావా అని అందరు అంటారు. ఆ పద్యంలో ఉన్నది అక్కడ. ఏమని అంటే ఇక నువ్వు పీకల దాకా ఏంటి అఖండముగా నువ్వు పీక దాకా అన్నం దొరకకపోతే గిట్లా మాట్లాడి శాపాలు పెడతావు. మూడు తరాల దాకా వాళ్ళకు విద్య రావద్దు, ఆ అన్నం తినొద్దు, వాళ్ళు సుఖ సంతోషాలు ఉండొద్దు అని ఈయన అడుక్కొదడానికి పోతే, ఈయన భిక్షాటన చేయడానికి పోతే ఇక ఆమె ఆ కాశీలో ఎవరు అన్నం పెట్టలేదని ఇక ఈయన 3 సంవత్సరాల దాకా ఊర్లో నాశనం కావాలి, మొద్దులు కావాలి, చదువులు రావద్దు అని శాపనాలు పెడతానని గంత కోపం వస్తుంది. ఇక నువ్వు అన్నం పెట్టకపోతే గిట్లే చేస్తావా? నువ్వు 10,000 మంది శిష్యుల్ని వేసుకొని నువ్వు ఊరా వాడికట్టల విప్రగృహాలల్లో తిరిగితే నువ్వు బ్రాహ్మణ గృహాలు అన్నట్టు ఇక తిరిగితే నీకు ఎట్లుంటాయి చెప్పు అని అన్నారు. ఇంకా ఇక ఈయనే ఇంకేం చెప్పిండు? వనజ నేత్ర అంటే పద్మముల వంటి కనులు గలది. ఇగో లేదిగే బోడి అంటే లేత శరీరం గల స్త్రీ. ఇవన్నీ పేర్లు పెట్టుకుంటా. ఈమె పద్మము కన్నుల గలది, శేప కన్నుల గలది, లేత శరీరం గలది, పైసలు అడుగుతే ఇత్తలేదు, భిక్షాటన ఎత్తలేదు అని అంటుండ్రు. చూద్దాం. ఇగో చూడు రీడ అన్న పిండికి ఎట్లా రాసుకున్నా. ఇగో
మధుకర భిక్షకుల ఈ భిక్ష వేరు ఈ భిక్ష వేరు, ఈ భీష్క అర్కనుడు ఈ భిక్షకులు అంటే చేసుకో చేకానుప్రాసం అన్నీ ఉన్నాయి చూద్దాం. ఓకే, నెట్టు కొనికాయ బిర్రెండ పట్ట పగలు మస్తుగా ఉన్నాయి ఇవి. ఇక చెప్తాండు కదా ముందు 3 తరములు జేడుగాక మోక్ష లక్ష్మి విద్యయును 3 తరములు వెడలియు బంజ జనులకు శిఖాపట్టణం కుగా శిఖాపట్టణము అంటాడు. 3 తరాల వరకు ధనము విద్య వీళ్ళకు రావద్దని శాపనాలు పెడుతుండు చూసిరా. అప్పుడే రేవతి వచ్చింది. ఇక అంటుందో చూద్దాం. ఇవన్నీ ఓకేనా, ఇవన్నీ ఒక్కొక్కసారి అయితే చూడండి, మీరు ఎవరైనా చూసేవాళ్ళు ఒక్కొక్కటి చూడురు. నెట్టి కొనిగాయ బిర్రెడ వండు చున్నారనుము ముంగిట గోమయంబున బెట్టుదురు మధుర. స్క్రీన్ షాట్ తీసుకోండి లేకపోతే, ఎందుకంటే ఇట్లా ఇందులో కూడా గురించి అక్కడి నుంచి వస్తే కష్టమైపోతుంది కదా. ఏదో పురాణ శాస్త్ర పదవి నదవీయసి అయిన ఆ కంఠంబున నిబ్డు అంటే పీకెల దాకా అన్నం దొరకకపోతే అంటే గీన్ దాకా కంఠం దాకా అన్నం దొరకకపోతే నువ్వు గట్లే అంటావా అనే లేకున్న గూడు నంగలార్చిదేవు మేల లెస్స అంటే అబ్బా గిట్లే చేస్తావా అంటుంది. ఎవరో పైకి పొగడతా లోపల నింద అంటే ఈ వాక్యానికి ఈ పద్యానికి ఇక్కడ లెస్స అనేది. శిలోచంద్ర ప్రకముల్ రాళ్ళు దంచుకునే వాళ్ళు శాకాహారులు వీళ్ళంటే నీకంటే తెలియతొక్కల. ముని ప్లేస్ మునీశ్వర సవర్ణ దీర్ఘ సంధి చూసిరా. చూద్దాం. సమస్త విద్యకు గురుడైన వ్యాస మహర్షి శిష్యులతో కూడి పట్ట పగలు మండు టెండలో కాశీనగరంలోని బ్రాహ్మణ వీధిలో భిక్ష కోసం ఇల్లిల్లు తిరగసాగాడు. భిక్షలో ఇల్లిల్లు తిరిగిండు. ఒక ఇల్లాలు వండుతున్నాము అన్నది, మరొక స్త్రీ మళ్ళీ రండి అన్నది, ఇంకొక ఆమె ఈరోజు వ్రతం దేవకార్యం అని చెప్పింది, వేరొక ఆమె అసలు తలుపులే తెరవలేదు. వీళ్ళకి పేర్లు వనజ అని పెట్టుకున్నాడు. ఇవన్నీ పెట్టిరు చూసిరా. ఒకరేమో అన్నం లేదని చెప్పిరట, ఇంకోలేమో దేవునికి అన్నం పెడతాను అన్నారట, ఒకరేమో తలుపులే తీయలేదట. కాశీనగరంలోని గృహిణులు అన్నపూర్ణ భవనానికి ప్రియమైన చెలువులుగా పేరుగాంచారు. వాళ్ళు భిక్షార్థనమై వచ్చిన వారికి వాకిట్లో ఆవు పేడతో చక్కగా అలికి 4 గంచెలు కలిసేటట్లు ముగ్గు పెట్టి వచ్చిన అతిథిని దాని మధ్యలో నిలబెట్టి కాళ్ళకు చేతులకు నీళ్ళిచ్చి పువ్వులతో గంధంతో వారిని అర్చించి శుభ్రంగా కడిగిన బంగారు పళ్ళెంలో అన్నం పెట్టి మీద నెయ్యి అభిగరించి నెయ్యి ఓషట ఇంకా పండ్లు పరమాన్నము పిండి వంటలు చేర్చి భక్తి విశ్వాసాలు ఉట్టి పడుతుండగా కంకణాలు గాజులు పరస్పరం ఒకరు ఉరుసు కొంటుండగా తమ అందమైన చేతులతో భిక్షకులకు భిక్ష పెడతారా వీళ్ళు కూడా చూస్తారు. ఏమంటే మగువా అనే పాటలు ఉంటాయి కదా. నీ చేతి గాజులు సవ్వాడక ముందేమో ఉంది కదా, ఈ భూమికి తెలవారదుగా అంటే ఇక చూసిరా. ఈయనట ఇక గిదే ఈ కవి రాసింది ఆ పాటలదే మగువా ఇక గట్లే కంకణాలు గాజులు పరస్పరం కొంటుండగా తాము అందమైన చేతులతో వాళ్ళ అందమైన చేతులు కూడా చూసిరు వీళ్ళు భిక్షాటన చేయక సప్పుడు చేయక. అటువంటి పుణ్యస్త్రీలు ఉన్న ఈ నేలలో ఒకరైనా భిక్ష సమర్పించడం లేదంటే ఆశ్చర్యంగా ఉన్నది. ఈరోజు ఉదయమే లేచి ఏ పాపిష్టివాని ముఖం చూశానో అనుకున్నాడు వ్యాసుడు. ఎవరు చూసిండో నీ ముఖం నువ్వు చేసుకున్నావు మనకు తెలియదు కదా. మనం మస్తు మంది అనుకుంటాం, అయ్యో పిల్లడ్డం వచ్చింది, ఈరోజు బల్లడ్డం వచ్చింది, తుమ్మిండ్రు, ఈ ఎవరి ముఖం చూసిండో తుమ్ములకు దగ్గులకు పిల్లులకు కుక్కలకు తుమ్ములకు ముఖాలకు మన జీవితం మార్చిపోతే మన జీవితం తారుమారు అయ్యేందంటే మన అదృష్టం తారుమారు అయ్యేదంటే దేవుడు ఎందుకు మనకింత చిన్న లాజిక్ గుర్తుండదు.
నీ ముఖమే చూసుకున్నావు కావచ్చు ఇలా పొద్దుగాల చూసి. అంటే ఎవరిని ఎక్కిరించడం కాదు. చాలామంది తుమ్మినా దగ్గినా ఏం చేస్తారంటే ఆడ ఆగుతారు. నువ్వు పోయేటప్పుడే మంచి గడియ కావచ్చు, అది తుమ్మిందని ఆయనతో కూర్చొని నీళ్ళు తాగిపోతారు. నీళ్ళు తాగిపోయినప్పుడు వాడి తుమ్మికి అంత పవర్ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఉట్టిగానే కూర్చున్నాడు ఆడ దేవుడు? ఆయన తుమ్ముకు అంత పవర్ ఉంటే చెప్పండి మీరు. ఆ బల్లి పడ్డదండి అంటే, ఆ పిల్లడ్డం వచ్చిందంటే, పిల్లడ్డం వస్తే నీ జీవితం మార్పు చెందుతుందా? చూడండి ఎంత లాజిక్. ఇక్కడ దేవుడు ఉన్నాడు కదా, ఒకడు దేవుడు ఉన్నాడు కదా, ఆయన ఏం చేస్తాడు? నీ పిల్లికి తుమ్ముకు నీ జీవితాలు మారిగిపోతే మరి నువ్వు కూర్చొనే పోతావు. ఇంకోటి అర్థమైంది. ఇంకోటి ఇక నీకు తుమ్మినప్పుడు ఏం చేస్తారంటే, తుమ్మినప్పుడు ఆడ కూర్చుంటారు. కూర్చొని మంచినీళ్ళు ఇయ్య అంటారు. నేను మస్తు మంది మా దగ్గర చూసిన. తుమ్మినప్పుడు నాది మంచి తుమ్మట డబ్బా కొట్టుకుంటున్నావు మేడం అంటే కాదు, మంచి తుమ్ము అంటే నాకు తెలుసు కదా, తుమ్ము మంచిదో చెడ్డదో దానికి తెలియదు కాబట్టి మంచి తుమ్ము అని చెడ్డ తుమ్ము అని పెడతారు. ఈ తుమ్మినప్పుడు ఏం చేస్తారు? నువ్వు పోయాలి, తుమ్మినప్పుడే పోవాలి. పోయినప్పుడు ఆడ పని కాకపోతే ఆ తుమ్ముని చెప్పాలి. నువ్వు తుమ్మంగానే ఏం చేస్తావు అంటే మళ్ళీ కూర్చొని గ్లాసులో నీళ్ళు అవుతారు. ఎంతమంది చెప్తారు చూడు రబ్బా, మీ మనసు మీద చేయి పెట్టుకొని చెప్పారు. తుమ్మంగానే కూర్చుంటావు, మంచినీళ్ళు తాగుతావు, ఆ తర్వాత పోతారు. ఈ గడియ అయిపోయింది కదా నీకు, ఆ గడియ ఈ గడియలనే పోతే నీకేమైనా దొరకవేమో. ఇక దొరకపోతే ఆ దరిద్రం దుమ్మింది, నేను పోతున్నా. పిల్లడ్డం వచ్చింది, పిల్లడ్డం అని మళ్ళీ రిటర్న్, అయ్య బాబోయ్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. నువ్వు పోయేటప్పుడే అదే గడియ మంచిగా ఉంది కావచ్చు, ఆ పిల్లి అడ్డం వచ్చి మళ్ళీ నువ్వు వస్తుంది, మళ్ళీ ఆ గడియ వాయ్. ముహూర్తం ఎందుకు పెడతారబ్బా? పెళ్ళికి ముహూర్తం ఎందుకు పెడతారు చెప్పు? ఒక్కరోజు కూడా. మన తెలంగాణలో అయితే ముహూర్తం ఎప్పుడు 10 గంటలకు అనగానే మన లెక్కలు కట్టుకుంటాం. 10 గంటలకు పెళ్ళి అంటే 12 గంటలకు అవుతుంది, 2 అవుతుంది తినేసరికి, మనం పోయేసరికి వచ్చేసరికి 6 అవుతుంది. కథ మన చేతులలో. ఆంధ్రాలో కొంతమంది గట్ల చేయనేయరు, మస్తు మంది నేను చూసా. ముహూర్తం 2 గంటలకు వచ్చినా సరే, 3 గంటలకు వచ్చినా సరే, ముహూర్తం రోజు ముహూర్తం అప్పుడు ఎవ్వరు వచ్చినా రాకున్నా అదేంటి జీలకర్ర బెల్లం. ఎందుకంటే మా అక్క వాళ్ళ ఇంటి పక్కకు ఆంధ్ర వాళ్ళు ఉండే, వాళ్ళ ముహూర్తము 2:30కు వచ్చింది నైటు. 2:30కు వస్తే 2:30కి ఎవ్వరు లేరు, అందరు పడుకున్నారు. ఏం లేదు, పంతులు ఉన్నాడు, పిల్లగాడు, వాళ్ళ అమ్మ వీళ్ళ అమ్మ ఉన్నారు. అయితే ఇప్పించారు. 2:30కు ఎవ్వరు లేనారు. 2 వరకు అయితే 2 వరకు ఉన్నారు, ఆడనే వండుకున్నారు, అట్లనే వండుకున్నారు అందరూ. మళ్ళీ తెల్లారులేగానే మళ్ళీ బ్రష్లు వేసారు, మళ్ళీ వంటలు స్టార్ట్. పెళ్ళి అయిపోయాయి కథం. ఇక మన దగ్గర ఎప్పుడో ఇస్తారు ఏమో ఎన్నిటికంటే ప్రోగ్రామ్ అంటే 5 గంటలకు, 5 అంటే 6, 7 అవుతుంది స్కూల్లో ప్రోగ్రామ్. ఎన్నిటికని ఆడ స్టార్ట్ చేస్తారు 5 గంటలకు అనగానే 5 అంటే 5కి అవుతుంది, 6కి అవుతుంది. మన దగ్గరికి వచ్చేటోళ్ళు కూడా ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కూడా 5కి వస్తా అని చెప్తే 6కి వస్తాడు. అప్పటిదాకా వెయిట్ చేస్తారంటే ఎందుకంటే వాళ్ళకు తగ్గట్టు వీళ్ళకు తగ్గట్టు వాళ్ళు. ఏ ముహూర్తాన కాదు పాడు కాదు. ఇంటర్వ్యూలు అయితే ఇది ఎగ్జామ్లు ఒక్కటి అవుతుందంటే ఇక దానికి ఒక్కటి పెట్టిరబ్బా ఎగ్జామ్లు. 1 నిమిషం లేట్ అయితే మీ నాశనం చేస్తాం జీవితం అని దరిద్రంగా. ఏడలేదు దరిద్రం కానీ ఈడ మోపిరు పాపం. తక్కువ వస్తే రాసుకుంటుంది పాపం. ఏం ఎటుపోయినా వ్యాసం దగ్గరికి పోయినా. ఇక్కడ అంటే దరిద్ర ముఖము అంటే నేను మూఢనమ్మకాల గురించి చెప్పిన అంటే తుమ్ముకు దగ్గుకు అనేది చూడాలి. సరే చాలామంది ఉంటారు, దాన్ని ఎవరు పట్టించుకోవద్దు. మళ్ళీ దాని గురించి చాలా సైకలాజికల్గా చాలా నేను కింద పడ్డా మీద పడ్డా, ఇలా బస్ టికెట్ దొరకలేదు, కింద దుమ్మితేనే అయిందని అది కూడా చాలా రాంగ్. దానివల్ల చాలా నష్టపోతాం జీవితంలో. సరే ఇక బీ మరి తుమ్మి స్కూల్ పోవడం, తుమ్మి ఇంటర్వ్యూ తుమ్మి ఫ్రీగా వచ్చిందని చెప్తారా? తుమ్మి బోన నవ్వుకుంటారా? నచ్చినకుంటాం అండ్లనే ఎత్తుకుంటాం అంతే. ఇక బీటనము మాని ఆ రోజుకు ఉపవాసమే చేస్తాము. సూర్యుడు అస్తమిస్తున్నాడు. రేపైనా ఈ బ్రాహ్మణ వాటికలో ఆ ఉపవాసంత భోజనానికి సరిపడకపోదు. అయిపోయింది, సూర్యుడు అస్తమించి ఇక రేపు చూద్దామని అని శిష్యులతో ఆ రాత్రి మఠంలో గడిపి మరునాడు యథావిధిగా మధ్యాహ్న సమయానికి శిష్యులు తాను వేరువేరుగా విప్రవాటికల్లో భిక్షాటనం చేయసాగారు. ఇక గ్రూపులు కట్టిరు. నువ్వు వెనక 10,000 మంది శిష్యుల్ని తీసుకొని నువ్వు భిక్షాటనం చేస్తే ఎవరైనా ఎత్తారా? ఇవన్నీ ఎవరు చేపిస్తున్నారు ఇవన్నీ? ఇక ఈయనకు పరీక్ష పెడుతున్నాడు అంటూ. ఈయన కోపం ఏం దాకొస్తుంది? ఒక కోపము మనిషిని ఎంత నాశనం చేస్తుందో అని. ఇక ఇప్పుడేమో గ్రూపులు కట్టారు. ఇప్పుడు క్యాంపెయినింగ్ పోయినప్పుడు నువ్వు ఆ వాడకట్టకో ఈడు వాడకట్టకో అని చేసిరు. అయితే శిష్యులు తాను వేరుగా విప్ర అంటే ఎవరు? విప్ర వినోదులు ఎవరబ్బా? బ్రాహ్మిన్స్. బ్రహ్మతో భిక్షాటనం చేయసాగారు. మొదటి రోజులాగానే
విశ్వనాథుని మాయ వల్ల ఏ ఇల్లాలు భిక్ష పెట్టలేదు. దాంతో బాధపడి కోపంతో భిక్ష పాత్రను ముక్కలయ్యేటట్లు నడ వీధిలో విసిరిగొట్టి ఆవేశంతో ఈ కాశీ పట్టణంలో నివసించే వారికి 3 తరాల దాకా విద్య మోక్షం ఉండగా ఋషి ఎంత మంచి నిష్ణాతుడైనా సరే, ఎంతమంది జ్ఞానుడైనా సరే, ఎంత మంచి ఓపిక ఉన్నా సరే ఈయన ఋషి ఎంతమంది 10,000 స్టూడెంట్స్ని మెయింటైన్ చేస్తున్నారు. వేదాలను అట్లే చేసిండు వేదవ్యాసుడు. ఇట్లా టపుక్కన కోపం వచ్చి ఆయనకు అన్నం పెట్టకపోతే 2 రోజులు కోపం వచ్చింది. ఇంకా మళ్ళీ 3 తరాల వరకు శాపం పెట్టారట. వీడు మొద్దులు కావాలి, వీళ్ళకు ధనం దొరకద్దు, పైసలు దొరకద్దు అని. చూడురు ఇక ఎంత అన్యాయం అని ఆకలి దప్పులచే బాధపడుతున్న వ్యాసుడు శపించబోయిన సమయంలో ఒక బ్రాహ్మణ మందిరపు వాకిట పార్వతీదేవి సామాన్య స్త్రీ వేషంలో వచ్చింది. ఇక దేవి దర్శనం అవుతుంది. పార్వతీదేవి వచ్చింది. వేద పురాణ శాస్త్రాలు నిర్దేశించే జ్ఞాన స్వరూపిణి ఆ ముత్తైదువ కాశీనగరం అనే స్వర్ణ పీఠ శిఖరాన్ని అధిరోహించి ఉన్న ఆదిశక్తి చేతికి ధరించిన రత్న కంకణాలు గల్లు అనేటట్లు ఆదరంతో చేయి ఊపుతూ ఓ సంయావర అంటూరా ఇటురా అని పిలిచింది. ఇటురా, ఒక్క నిమిషం. ఇటు రామ్మని పిలిచింది. ఎవరు? పార్వతీదేవి సామాన్య వేషంలో వచ్చి. గొంతు దాకా తినడానికి మాధుకర భిక్ష దొరకలేదని, అంటే పీక దాకా అంట, గొంతు దాకా అంటే పీక దాకా అన్నట్టు దొరకలేదని ఇంతగా చిందులు వేస్తున్నావు కదా, ఇది నీకు మంచిదేనా? బాగున్నది. నిజంగా నీవు శాంత స్వభావుడవా? పిడికెడు వరిగింజలతో కాలం వెల్లుబుచ్చేవారు, శాకాహారంతో దుంపలతో సరిపెట్టుకునే వాళ్ళు, రోళ్ల మీ వద్ద చెదిరిపడ్డ బియ్యం ఏరుకుని జీవనం సాగించే మునులు నీకంటే తెలివి తక్కువ వాళ్ళ? ఇది ఏమంటుంది అబ్బా? ఏమంటుంది సుశీర? ఈమె పొగుడుతుందా తిడుతుందా? అన్నీ అంటుంది. వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ వాళ్ళకంటే తెలివి ఒక తరపు అది ఒకటి పొగడతా లోపల నుంచి నింద అన్నట్టు. నీ మొక అట్లా నువ్వు గీత పెద్ద అది నువ్వు వీళ్ళకంటే తెలివి తక్కువ వాళ్ళ, నీకంటే తెలివి తక్కువ వాళ్ళ అని అడుగుతున్నాడు. ఓ మునిశ్రేష్ఠ, ఉన్న ఊరు కన్న తల్లితో సమానం అనే నీతి నీకు తెలియదా? అంతకంటే విశేషించి శివుని అర్ధాంగ లక్ష్యమైన ఈ కాశీ నగరం మీద నీకెంత కోపము చూపించడం తగునా అని మందలించింది పార్వతీదేవి. కేవలం భిక్ష దొరకలేదనే నేపంతో బాధపడి నీలాంటి ఉత్తముడు విశిష్టమైన కాశీ నగరాన్ని శాపించాలనుకుంటారా? అంటే ఇట్లాంటి అయితే నీలాంటి ఉత్తముడు ఇటు ఏం చేయాలి? దాన్ని ఏమంటారు? లాజిక్ ఇది. నీలాంటి ఉత్తముడు, నువ్వు మంచోడివే, అయినా నీకు ఇంత కోపం అంత ఈ కాశీనగరం మీద అవసరమని అంటుంది. చాలా ఆకలితో ఉన్నావు కాబట్టి ఈ సమయంలో నిన్ను ఎక్కువగా బాధ పెట్టడం మా వంటి గృహిణీలకు మంచిది కాదు. మా ఇంటికి భోజనానికి రా, తిని కూర్చున్న తర్వాత నీతో కొన్ని మాటలు మాట్లాడతా అన్న ఆ మహాసాధ్విని చూసి వ్యాసుడిట్లా అన్నాడు. తల్లి, సూర్యుడు అస్తమిస్తున్నాడు. నేనే కాదు, నాతో పాటు ఎంతోమంది శిష్యులు ఉన్నారు. శిష్యులతో కలిసి భుజించాలనే నా వ్రతము విడిచిపెట్టి మీ ఇంట నేనొక్కడినే భుజించలేను. ఈరోజు నిన్నటికి మరునాడే కదా, అంటే నిన్నటిలాగే ఈరోజు కూడా ఉపవాసం తప్పదని అంతరార్థం. అంతే కదా? అయితే అని వేదవ్యాసుడు పలకగా కొంచెం నవ్వి పద్మముఖి అయిన ఇల్లాలు సుశీర, మునీంద్ర, విశ్వనాథుని దయ వల్ల ఎంతమంది అతిథులు వచ్చినా కామదేవుని వలె కోరిన పదార్థాన్ని అనంతంగా నేను ఏర్పాటు చేయగలను. నీ శిష్య గణాన్ని తీసుకొని వెంటనే రా అన్నది. అనగా సరే మహాప్రసాదం అని వేదవ్యాసుడు శిష్యులను తీసుకొని గంగానదికి వెళ్ళి స్నాన అచామానాదులు పూర్తి గావించుకొని రాగా వారి గొడుగు ఆకారంలోని బుడిమేలున్న పావుకోళ్ళు గిలకలు మోగుతుండగా చంద్రముఖి అయిన ఆ ఇల్లాలు వాళ్లకు ఎదురు వెళ్ళి ఆహ్వానించింది. శిష్యులతో వ్యాసుడు భోజనశాలలో కూర్చున్నాడు. అప్పుడు ఆమె వడ్డన సాగించింది. సుశీర, ఈమె ఎవరు? చంద్రబింబము లాంటి మొహం గలది. చంద్రబింబము లాంటి చేపవు లాంటి కనులు గల్లది. వనజ
ఇక అన్ని మొఖాలు వాళ్ళు అయ్యే మంచిగానే ఉన్నాయి కానీ చూడు ఇక ఈయనే ఒక్కడు పెడితే ఒక్కడు పెట్టకపోతేనేమో గట్ల శాపం పెడతాడట. ఇక పెడితేనేమో మొత్తం టీముకు టీము అన్ని 10,000 మంది శిష్యులతో పెడితే ఎవరు పెడతారబ్బా? ఇక గిట్లే ఉంటుందా? చూడురి ఒక్కరికంటే పెడతారు, 10,000 మందికి పెడతారా? అది కూడా పార్వతీదేవి. అంటే ఇవంతా దేనికంటే ఈయన శాపం ఆయన పరీక్షించాలనుకున్నాడు ఈయన సహనాన్ని. ఈయన సహనం కోల్పోయాడు. ఆమె ఏమన్నది పార్వతీదేవి, అటు ఆయనను నిందించుకుంటానే అటు పొగిడింది అన్నట్టు. లాజిక్ యూజ్ చేసేది మేడం. అందుకే ఓకే, ఎవరు తప్పుగా అనుకోదు, ఇక్కడ ఉన్నది నేను చెప్పిన. సో అంతే. అందుకే కోపం అనేది తన కోపమే తన శత్రువు. ఎప్పుడైతే దొరుకుతాయి మీరు ఇంకోటి ఈ దానికి ఏంటంటే మీరు మన ఇంట్లో అయినా మన ఇంటి పక్క వాళ్ళైనా పెద్దమ్మనో చిన్నమ్మనో మామయ్యనో ఎవరైనా 100 సార్లు మనం ఇచ్చినామనుకో ఏంటి, ఓ 100 అక్క, 100 అక్క, 1000 రూపాయలు ఎక్క, 200 ఎక్క, 300 అక్క అంటాం కదా. నువ్వు 100 సార్లు ఇచ్చి 99 టైమ్స్ ఇచ్చి 100 టైము ఒక్కసారి ఇవ్వలేదనుకో 10 మందికి చెప్తాడు. మొన్న 100 రూపాయలు అడుగుతా లేకపాయ నీ దగ్గర 100 ఇది ఎప్పుడో మర్చిపోతారు. ఇది సహజం. అది సహజం. మనిషికి స్వార్థం ఉన్నోడికి సహజం ఇది. ఏమన్నా మనం 90 టైమ్స్ ఇచ్చి ఒక టైం ఇవ్వకపోయినా కూడా ఇదే గుర్తుంటుంది. ఇవి గుర్తుకుండేవి అంతే కదా. ఇప్పుడు ఖాళీ పేజీ ఈడు ఉందంటే ఎవరు గుర్తుకుండదు. ఇది ఏం కనిపిస్తుంది? ఈడో రంధ్రం కనిపిస్తుంది. నీకు కనిపించేది రంధ్రమే కదా, నెగిటివ్ ఉన్నదే కనిపిస్తుంది నీకు. ఇదే అది కూడా అంతే. నువ్వు ఎన్నిసార్లు తిన్నా, నువ్వు ఎంత తిన్నా, ఒక్కసారి నీకు దొరకకపోతే నువ్వు అట్లా శాపాలు పెట్టబడుతుంది. అట్లా తప్పు కదా. అట్లా చెప్పాలనుకున్నాడు అన్నట్టు శ్రీనాథుడు. ఏమన్నాడు శ్రీనాథుడు అనాథుడు కాబట్టి కనకాభిషేకం చేసుకున్నారు. సార్వభౌమాధికారుడు దొరికింది కదా. ఆయన ఏం చేసిండబ్బా, టార్చ్ లైట్ పెట్టుకున్నారు. టార్చర్ అది నాకు నోరు కలవకపోతే టార్చ్ లైట్ అని గుర్తుపెట్టుకోరి. శాతవాహనుల బండిలో పోయిండు. కొన్నైనా ఉంటుంది. భీమఖండము, కాశీఖండము ఊర్లలో తిరిగిండు. ఎందుకు పోయిండు అంటే పలనాటి చరిత్రను చూడడానికి పోయిండు. ఎప్పుడు పోతాడు టార్చ్ లైట్ పట్టుకుని అంటే శివరాత్రి రోజు, మహత్యం రోజు పోతాడు. ఇంకేమో ఉండే కదా, దేనికోసం పోతాడు అంటే క్రీడా అభిమానం. ఈయనకు బాగా అభిమానం క్రీడలు కాబట్టి క్రీడలతోటి ధనంజయ సంపాదించడానికి పోతాడు. ఇక హరవిలాసం అనుకుంటా, శృంగార నైషద్యము అనుకుంటా, హరవిలాసం అనుకుంటా, నందన అనుకుంటా కదా. సుశీల మంచిగానే గుర్తుకున్నాయి అబ్బా. మీకు కూడా గుర్తుకుంటాయా? ఉంటే రాయండి. ఇక్కడ ఏందబ్బా, ఇక్కడేంటి పర్యాయ పదాలు. వనిత, స్త్రీ, ఇంతి, పడిత. పసిడి, బంగారము, కనకము, పుత్తడి. పారశర్యుండు, వ్యాసుడు, బాధక నాయకుడు. బదరనాయకుడు అబ్బా. నాగ్రహము కోపము, ఆవేశము, క్రోధము. అహిమకరుడు, సూర్యుడు, దానుడు, రవి. భానుడు, సూర్యుడు, భానుడు, రవి. అహిమకరుడు గుర్తుపెట్టుకొని. కవాటకము, తలుపులు. వీక్షించు, చూడటం. ఇవేంటి అర్థాలు. అంగన, స్త్రీ. మత్స్యకంటి అంటే కూడా స్త్రీ. చేపల కన్నుల వంటిది. భుక్తిశాల, భోజనశాల. ఈ వాక్యంలోని నానార్థాల గురించి రాయండి. వీడు వాడు గాని దుష్కర్యములను వీడుచున్నాడు. ఈ వీడు అంటే సర్వనామం. ఈయన. ఈ వీడు అంటే ఏ వయస్సులు, ఈయనది ఏ వయస్సో. ఈ వీడు అంటే వదులుచున్నాడు. చూసిరా నానార్థాలు ఇట్లా. వీడు వాడుగానో దుష్కర్యములు వీడుచున్నాడు, వదులుచున్నాడు. రాజు, ఆకాశంలోని రాజును చూసి సంతోషిస్తున్నాడు. ఆ రాజు అంటే భూపాలుడు. ఈ రాజు అంటే చంద్రుడు. ప్రకృతులు బాగున్నాయి. ఇంకొకరు కూడా చెప్పారు ప్రకృతి వికృత్యాలు అవన్నీ చెప్పండి మేడం. అన్నీ ఉన్నాయి అబ్బా. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రకృతి వికృతులు ఉన్నాయి, విప్యార్థార్థాలు ఉన్నాయి, అర్థాలు ఉన్నాయి, తర్వాత అన్నీ ఉన్నాయి. ఓకే, వ్యతిరేక అర్థాలు కూడా ఉన్నాయి, అర్థాలు ఉన్నాయి, నానార్థాలు ఉన్నాయి, పర్యాయ పదాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు ఒక్కసారి ప్లేలిస్ట్లో పోయి చూడుర్రి. విద్య మొత్తం సందులు, సమాసాలు, సీసము, పద్యము, తేటగీతి ఇవన్నీ ఏం చేసినా అంటే ట్రిక్కుల ద్వారా చెప్పిన. మళ్ళీ చెప్తే కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, ఒక్కసారి చూడరు మీరు దయచేసి. విద్యే ఇదైతే 100 సార్లు వచ్చింది. భిక్షము, బిచ్చ. ఏంటివి? ప్రకృతి వికృతులు. జాతర అబ్బా. యాత్ర అంటే యాతర పెట్టకురి, జాతర.
మత్స్యము మత్స్యము, రతనము రత్నము రతనము, రత్నము రతనము, పంక్తి బంతి. సందుల గురించి ఆయా సందులు ఎట్లా అవుతాయో వివరించండి. ఓకే. పుణ్యాంగనయు, పుణ్యాంగనయు, పుణ్య ప్లస్ అంగన సవర్ణ దీర్ఘ సంధి, పుణ్యా దీర్ఘం. ఇవ్విటి, ఈ ప్లస్ వీటి త్రిక సంధి, మునీశ్వర, ముని ప్లస్ ఈశ్వర సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ ఏముంది మీకు సీసపద్యము నేను ట్రిక్కు ధర చెప్పిన. సీసపద్యాల ప్రసిద్ధి చెందింది శ్రీనాథుడు. ఓకే. శ్రీనాథుడు సీసంలో చెయ్యి తిరిగిన కవి శ్రీనాథుడు సీసం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇంకో శ్రీనాథుడు మోడల్ గిట్లుంటుంది, టాయిన్ 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 టాయిన్. చూద్దాం ఇది ఇట్లని. సీసపద్య లక్షణాలు. ఇందులో 4 పాదాలు ఉంటాయి అబ్బా. ఇందులో ఎన్ని ఉంటాయి? 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో 6 ఇంద్రగణాలు, 6 ఇంద్రుడు 2 సూర్యగానాలు వరుసగా ఉంటాయి. 6 ఇంద్రులు 2 సూర్యులు. ఇవి నేను ట్రిక్ ద్వారా చెప్పిన అబ్బా, మళ్ళీ చెప్తే కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక ఉన్నదైతే చదువుతా. పద్యపాదము 2 సమాన భాగాలుగా ఉంటుంది. ఓకే. 2 భాగాల్లోనూ 3 గణంలోని మొదటి అక్షరం యతి లేదా ప్రాసయతి. ప్రాస నియమం లేదు. తేటగీతి లేదా ఆటవేలది దీనికి చివరగా ఉంటుంది. సంపూర్ణ సీసం లేదా. ఓకే. ఆటవేలది అంటే సంపూర్ణ సీసం. సరే. పై పదాలు ఒక్కొక్కటి 2 భాగాలుగా ఉన్నాయి. 2 భాగాలలో కలిపి 8 గణాలు ఉన్నాయి. 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు. యతి ప్రాస యతులు కాగారాస పూసులు ఉన్నాయి. ప్రాసనీయం లేదు. వీటిని బట్టి ఇది సీసపద్యము అని గుర్తించవచ్చు. ఇట్లా తీరిదారు కూడా చెప్పవచ్చు. నేను ఆల్రెడీ మీకు అండ చెప్పినప్ప సీసపద్యం మీరు ఒక్కసారి చూడండి. మళ్ళీ వేస్తే కన్ఫ్యూజ్ అవుతుంది. అది చూసిన వాళ్ళు మళ్ళీ చూస్తే ఉట్టిగానే చదువుకుంటూ పోతే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే. ఎంతైనా డిఎస్సికి కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంటేనే కూడా వస్తుంది కదా మేడం అన్నారు కాబట్టి, సో ఇది కూడా తొందరగా చదివేద్దాం. ఓకే. సిరీస్ చూద్దాం. శ్రీనాథుడు భిక్ష. ఓకే. భీమమ్మ మారయ్య. ఓకే. ఆస్థానం కొండవీటి రాజు పెదకోమటి వేమారెడ్డి. ఎవరి ఆస్థానం ఉన్నాడు? కొండవీటి రాజా పెదకోమటి వేమారెడ్డి. కొండవీటి రాజు ఎవరు? పెదకోమటి వేమారెడ్డి. తర్వాత బిరుదులు. కవి సార్వభౌముడు ప్రౌఢదేవరాయలు ఇచ్చిరబ్బా. కవి సార్వభౌముడు ఎవరిచ్చిర్రు? ప్రౌఢదేవరాయలు ఇచ్చారు. రచనలు. మరుత్తటార్చ చరిత్రము. దీనికి ఆధారం మార్కండేయ పురాణం. మామిడి వేమనకు అంకితం ఇచ్చాడు. చిన్నారి పొన్నారి వయసులో రాశాడు. శాలివాహన సప్తశతి. దీనికి ఆధారం హలుడు. గాథ సప్తపది అనగానే గదే గుర్తుకొస్తాయి. వేమారెడ్డికి అంకితం ఇచ్చాడు అబ్బా. నునుగు మీసాల వయసులో రాశాడు. శాలివాహన. ఇక ఇట్లున్నది కొంచెం టెట్కి ఇది ఏం రావు కానీ ఇవే వస్తాయి. దీని గురించి అనుకరణ. పండితారాధ్య చరిత్ర. ఆధారం పాల్గొనికి సోమన. పండితారాధ్య చరిత్ర వృత్త పద్యాలలో శ్రీనాథుడు రచన చేశాడు. ఆధారం పాల్గొనికి సోమన. పండితారాధ్య చరిత్ర వృత్త పద్యాలలో శ్రీనాథుడు ఈ రచన చేశాడు. మామిడి పెగడయ్యకు అంకితం ఇచ్చాడు. శృంగార నైషధం. దీనికి ఆధారం హర్షుడు. నైషధీయ చరిత్రం అంకితం మామిడి సింగన నిండు యవ్వనంలో రాశాడు. హరవిలాసం మూలం సోమన. భస్వపురాణంలో సిరియాలుని కథ. అవచి తిప్పయ్యకు అంకితం. భీమేశ్వర పురాణం ఆధారం స్కంద పురాణం. గోదావరి ఖండం డిఎస్సిలో వచ్చింది చూడు. బెడంపూడి యోగింతిస్తాడు. డిఎస్సిలో వచ్చింది గిట్లు ఇస్తాడు, గట్ల చదవాలి. కాశీఖండం. దీనికి మూలము స్కంద పురాణము. వీరభద్రారెడ్డికి అంకితము. కాశీఖండము అయ్యంపిండం అంటారు. ఇందులో సప్తమ శ్వాసంలో భిక్ష పాఠ్యాంశం. పలనాటి వీర చరిత్ర. తెలుగులో తొలి వీరగాథ కావ్యం. వీర కావ్యం. ఛందస్సు మంజరి ద్విపద. క్రీడాభిరామం. ప్రేమాభిరామం ఆధారంగా రాయబడింది. ఓరుగల్ల నగర వర్ణన ఉంటుంది. తెలుగులో తొలిగా యక్షగాన ప్రస్తావన కనిపిస్తుంది. క్రీడాభిమానం మనం ఇంతకుముందు ఎక్కడ చదివినాం కదా, ఇట్లా చదువుతుంటే వస్తుంది. తొలి హేళనా కావ్యం ఇది కూడా. ప్రతాపరుద్రుని ప్రియురాలు మచ్చర్తెల్విని స్తుతిస్తూ రాయబడింది. శివరాత్రి మహత్యం. సుకుమార చరిత్ర అను నామాంతరపు గలదు. ఆధారము స్కంద పురాణంలో. ఈశాన్య సంహిత శ్రీనాథుని చివరి రచన. ముమ్మడి శాంతయ్యకు అంకితం. ఇతర రచనలు. ధనంజయ విజయము. నందన చరిత్ర. దర్శించిన ఆస్థానాలు. ప్రౌఢదేవరాయలు ఆస్థానంలో గౌడ డిండిమ భట్టును ఓడించి కనకాభిషేక గౌరవం పొందాడు. ఫస్ట్ కనకాభిషేకం పొందింది కూడా ఈయనే. గౌడ డిండభట్టు అసలు పేరు గిరినాథుడు.
అరుణగిరినాథుడు. రాచకొండ ప్రభువు సర్వాజ్ఞ సింగ భూపాలుని దర్శించి ఆ నందికంటి పోతరాజు కటారిని పొందాడు. తర్వాత కవితా లక్షణాలు. ఉద్దండ లీల వేములవాడ భీమకవి ద్వారా, ఉభయ వ్రాక్పౌడి నన్నయ్య ద్వారా. అరే నేను మీకు బుక్లో చెప్పిన ఉద్దండ లీల వేములవాడ భీమకవి ద్వారా, ఉభయ వ్రాక్పౌడి నన్నయ్య ద్వారా, రసాభ్యు చితబంధం తిక్కన్న ద్వారా, సూక్తి వైచిత్రి ఎర్రన్న ద్వారా పొందారు. తర్వాత విశేషాలు. ఈ క్షోణిన్ నినుబోలు సత్కవుల్ లేరు ఈనాటి కాలమ్మునన్ అని శ్రీనాథుడు పొగిడినది ఎవరు? పెదకోమటి వేమరెడ్డి. డిఎస్సిలో వచ్చింది. సీస పద్య రచనలో అందవేసిన చెయ్యగలవారు ఎవరబ్బా? శ్రీలీల అంతే. శ్రీలీల సీసపద్యం శ్రీనాథుడు. కావ్యం ప్రాచీన పద్యం. దేశ భాషలందు తెలుగులొస్త అని పలికిన మొదటి తెలుగు కవి శ్రీనాథుడు. మనం చదవలే. దేశ భాషలందు తెలుగులెస్స. శ్రీనాథుని ఏకైక స్వతంత్ర రచన హరవిలాసం. శైవ ప్రబంధము విలాస కావ్యాలను తల్లివేరు వంటిది. శ్రీనాథుని డూమూవులుగా విమర్శకులు పిలుచుకుంటారు. శ్రీనాథుని డూమూవులుగా. ప్రథమ విభక్తులు. నిర్వచనాలు. పురాభవమీతి పురాణం ప్రాచీన కాలంలో పుట్టినవి. శబ్దకల్ప ద్రుమము వేదాల హృదయాన్ని విప్పి చెప్పేవే పురాణాలు. పురాణీయతే ఇతి పురాణం పురాణ విషయములందు జీవించేవి. వాచస్పతి అబ్బా. పూర్వస్మిన్ భూతమితి పురాణం ప్రాచీన విషయాలను తమ యందు పొందు పరుచుకొనినవి అని నిర్వచించినది. అమరకోశము పరమేశ్వరుడిని శృతి స్మృతులు నేత్ర ద్వీపాలైతే పురాణాలు హృదయం. పురాణం భవతి పురాణం ప్రాక్తాన విషయాభిరతి కలిగినవి పురాణాలు అని నిర్వచించినది యస్కుని నిరుత్తం. బోర్ వచ్చినా కొంచెం చూడండి, ఎందుకంటే డిఎస్సిలో ఎన్ని వచ్చినాయి చూడండి శ్రీనాథుని గురించి. పురాపి నవమం పురాణం ప్రాచీనములైనప్పటికీ నూతనంగా భాషించినవి అని నిర్వచించినది భవిష్య పురాణం. పురా ప్లస్ ఆసక్తి పురాతన వస్తు కల్పములు అని నిర్వచించినది బ్రహ్మాండ పురాణం. హైందవ సంస్కృతిని పురాణాలు పత్రపుష్పాలు. పురాణం లక్షణాలు పురాణం పంచలక్షణం అని అన్నది అమరసింహుడు. ఓకే, ఇది శ్లోకము. సర్గచ్చ ప్రతిసర్గచ్చ వంశమన్వంతరాణిచ వంశను చరిత్ర చేతి పురాణం పంచలక్షణం నామలింగాను శాసనం అమరకోశం. సర్గ సృష్టి ఈ బ్రహ్మాండము పుట్టు పూర్వోత్తరాలను తెలుపుతోంది. ప్రతిసర్గ కల్పాంతంలో జరిగే పునఃసృష్టి, దీనినే విసర్గ అని కూడా అంటారు. వంశం దేవతల రాక్షసుల బ్రహ్మర్షుల వంశక్రమాన్ని గురించి తెలిపేది. మన్వంతరం 14 మంది మనువులను పుట్టుక వారి పాలన విశేషాలు తెలుపుతోంది. వంశానుచరిత్రము భూమ్యాది సంస్థాన సూర్య చంద్ర వంశాల్లో జన్మించిన వీరులైతే చక్రవర్తుల వర్ణించేది. ప్రాచీన వాంగ్మయ విభజన. వేదాలు అపౌరుషేయాలు శబ్ద ప్రధానాలు ప్రభు సంహితాలు ఇగో ఇవి డిఎస్లో కూడా వచ్చినాయి. పురాణాలు హర్షప్రోక్తలు అర్ధ ప్రధానాలు మిత్ర సంహితాలు. వేదాలు మిత్ర సంహితాలు, ప్రభు సంహితాలు ఏంది వేదాలు, ఇదేమో పురాణాలు మిత్ర సంహితాలు. కావ్యాలు కాంత సంహితాలు ఇవి గుర్తే ఉంటాయి, ఇంట్లోనే గుర్తుపెట్టుకోవాలి. పురాణాలు వేదాలు ప్రభువులదే వేదాలు ఎట్లనో గుర్తుపెట్టుకోరు. పురాణాల సంఖ్య. సంస్కృత సాహిత్యం నుండి పురాణ సంఖ్యలలో తెలుగులో ప్రవేశించింది. సంస్కృతంలో 18 పురాణాలు 18 ఉన్నట్లు దేవి భాగవతంలో పేర్కొన్నది. ఓకే, మద్వయానం భద్వయం చైవ భ్రత్రయం ఓ చతుష్టాయం అనపలింగ కూస్కాని పురాణీని వృదక్ దేవి భాగవతం. మద్వయం మత్స్య మార్కండేయ పురాణం. భద్వయం భగవత పురాణ భవిష్య పురాణం. ప్రత్రయం బ్రహ్మ వైవార్థ పురాణాలు. వచతుష్టయం వామన పరాహ విష్ణు వాయు పురాణాలు. ఆ అగ్ని పురాణం నారద పురాణం. పద్మ పురాణం. లింగ పురాణం. గరుడ పురాణం. కూర్మ పురాణం. స్కంద పురాణం. వేద భాగం చేసి మహాభారతాన్ని 18 పురాణాలు రచించిన బ్రహ్మజ్ఞాని వేదవ్యాసుడు తన 10,000 మంది శిష్యులతో ఎక్కడ నివసించాడు? కాశీలోని విశ్వేశ్వరుడు వ్యాసుని
పరీక్షింపదలచడం నేపథ్యం గల పాఠము భిక్ష. ఆకలి ఎంతటి వారినైనా విచక్షణ కోల్పోయేలా చేస్తోంది. అది మంచిది కాదని తెలియజెప్పడం ఉద్దేశం గల పాఠం భిక్ష. వర్ణన ప్రధానమైన ప్రక్రియ కావ్యం. నేడు అర్ధగ్రామ్యతను పొందిన భిక్ష పదానికి అడుక్కు తినడం. అర్ధగ్రామ్యత అంటే ముందు మంచి పవిత్రంగా ఉండి ఈరోజు అనగారికంగా ఆ పదం మారత అనేది. అప్పుడేమో ముండా అంటే భర్త చనిపోయిన ఆడదని. ఇప్పుడు ముండా అంటే కొన్ని ఉంటాయి కదా, కొన్ని పదాలు అప్పుడేమో కొంచెం వాల్యుబుల్ వర్డ్స్, ఇప్పుడేమో దానికి వాల్యూ కాదు ఇక అట్లా. అవి కూడా చెప్తాం. స్కంద పురాణ అంతర్గత కాశీఖండాన్ని కావ్యరూపంలో అనువాదించింది శ్రీనాథుడు. భిక్ష పాఠం ఏ గ్రంథం నుండి స్వీకరించబడింది? కాశీఖండం. సప్తమ శ్వాసం. ఏడుపు కొట్టోడు అని గుర్తుపెట్టుకోవాలి. ఏడుపు కొట్టు. కాశీఖండాన్ని ఎవరికి చెప్పారు? సూతుడు శౌనకాదిములకు చెప్పాడు. కాశీఖండాన్ని ఎవరికి చెప్పాడు? సూతుడు శౌనకాదిములకు చెప్పాడు. ఓకే. కాశీఖండంలోని వృత్తాంతాలు అగస్త్యుడు వింధ్య పర్వత మనచడం, శివశర్మోపాఖ్యానం, లింగ ప్రాదుర్భవం, వ్యాసుడు కాశీ నుండి నిష్క్రమించుట, ఏ పాపాత్ముని ముఖంబు వీక్షించితివో అని కాశీఖండంలో బాధపడిన పాత్ర వ్యాసుడు. ఆకలి బాధ వలన కలిగిన కోపంతో వ్యాసుడు ఏమి చేశాడు? భిక్ష పాత్రను పగలగొట్టి కాశీని చంపబోయాడు. కాశీ పట్టమునకు 3 తరాలు ధనం, విద్య, మోక్షం ఉండకూడదని శపిందలచిన వాడు వ్యాసుడు. వ్యాసునికి ఉన్న యూరు కన్నతల్లియు నొక్క రూపమున్న రీతి అని ఉపదేశించినది ముత్తెదువ రూపంలోని పార్వతి. శివుని అర్ధాంగ లక్ష్మి కాశీనగరం. నేడు నిన్నటి మారునాడు నిక్కవంబు అని ముత్తైదువ రూపంలో పార్వతితో అన్నది వ్యాసుడు. ఛాత్ర సహితముగా పరాశరత నూజునకు బంతి సాగించినది పార్వతీదేవి. వేములవాడ భీమ కవితా గుణము, ఉద్దండలీల, ఉభయ వ్రాక్పౌడితో రచనలు చేసిన కవి నన్నయ్య. రసాభ్యుచిత బంధముతో రచనలు చేసినవాడు తిక్కన్న. ఓకే. ఎర్రన్న కవిత్వంలోని ప్రత్యేకత సూక్తి వైచిత్రి. ఓకే. భూమిక. ఇది ఒక్క లెసన్ చెప్తే 10th క్లాస్ అయిపోతుంది, అయిపోతుంది. ఓకేనా. ఇది ఇప్పటికే సేఫ్ అయింది. నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేసుకోవాలి. ఫస్ట్ టైం చూస్తున్నవాడు, ఎందుకంటే మొత్తం ఉన్నాయి. ఇది ఒక్క లెసన్ చెప్తే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం బుక్ చూపించేట దాన్ని అయితే దయచేసి అందరు పాస్ కావాలి. ఇంత కష్టపడ్డందుకు మీరు కష్టపడుతున్నారు, నేను కష్టపడుతున్నా, ఇద్దరం కలిసి కష్టపడి ఒక ఏదైనా రిజల్ట్ పాజిటివ్గా వస్తేనే దాని రూపం దాల్చుకుంటుంది. చదువు బుద్ధి అయితే లేదు. అమ్మ నాన్నలను, భర్తను, పిల్లల్ని గుర్తు తెచ్చుకుంటే అన్ని బుద్ధులు అవుతాయి. ఓకే. నచ్చితే లైక్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరికి కామెంట్స్ రాస్తున్నాయి, రిప్లై ఇవ్వడానికి అస్సలే టైం లేదండి. దయచేసి ప్రతి ఒక్కరి కామెంట్ మాత్రం తప్పకుండా చదువుతున్నాను, దానికి అనుసారంగానే చేస్తున్నాను. ఇప్పుడు తెలుగు ర్యాపిడ్గా అజేయమంటున్నారు. ఏంటిది 6 మార్కులు తెలుగులకు. ఏంటిది మెథడు చేస్తా మెథడ్ చేస్తా. సైన్స్ కూడా చేసే ఉద్దేశం ఉంది. ఇక సోషల్ కూడా ర్యాపిడ్గా చేస్తా. ఓకేనా. ఇంకా 10 రోజులు 10 రోజులు 10 గంటలు 10 = 100 గంటలు మనయే. రంగంలో ఎప్పుడు ఎక్కామనేది కాదు, ఎప్పుడు దిగామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా, దట్ షీట్. ఓకేనా. మీదే గెలుపు, మీదే. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.